రాజ్యాంగం నేర్పిన రివాజు ప్రజాపక్షాన రాజీలేని యావాజు. నమస్తే, ఫోర్ సైడ్స్ టీవీ ఇన్సైడ్ కార్యక్రమానికి స్వాగతం. దేశంలో జరిగే వివిధ సంఘటనలు మీ కళ్ళకు కట్టినట్లు చూపించే కార్యక్రమమే ఇన్సైడ్. ఇవాల్టి మన ఇన్సైడ్ కార్యక్రమంలోని అంశం ఢిల్లీ పరిసరాల్లో వచ్చిన భూకంపం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఫోర్ సైడ్స్ టీవీ ఇన్సైడ్ కార్యక్రమంలోకి ఎంటర్ అయిపోదాం. తాజాగా ఢిల్లీలో భూకంపం. ఆ సమయంలో పెద్దగా భూమ్ శబ్దం. అది ఎందుకు వచ్చినట్లు? ప్రపంచవ్యాప్తంగా అప్పుడప్పుడు భూకంపాలు వస్తుంటాయి. వాటి ప్రభావం కొన్ని చోట్ల తీవ్రంగా ఉంటుంది, మరికొన్ని చోట్ల వాటి తీవ్రత పెద్దగా కనిపించదు. కానీ భూకంపం అనగానే ప్రజలు భయపడిపోతారు. ఎందుకంటే అవి సృష్టించే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఆ స్థాయిలో ఉంటుంది. మరి తాజాగా దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్ ప్రాంతాల్లో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 4.0గా నమోదైంది. దౌలాఖాన్లోని దుర్గాబాయ్ దేశ్ముఖ్ కాలేజీ సమీపంలో 5 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ భూకంపం కారణంగా అక్కడి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇక భూ ప్రకంపనలు సంభవించిన సమయంలో కొన్ని సెకండ్ల పాటు పెద్ద శబ్దం కూడా వినిపించింది. భూకంప సమయంలో వచ్చిన భారీ శబ్దం భూమ్ అని వినిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. అందుకు గల కారణాలేమిటో మాత్రం వారికి ఏమాత్రం తెలియవు. అయితే ఈ భారీ శబ్దాలకు కారణాలను నిపుణులు వెల్లడించారు. తక్కువ లోతున ఉండే భూకంప కేంద్రం ఏర్పడినప్పుడు ప్రకంపన సమయంలో ఈ భూమింగ్ శబ్దాలు వినిపిస్తుంటాయట. ఆ సమయంలో భూమిపై ప్రకంపనలు రావడంతో పాటు స్వల్పకాలం వచ్చిన భూ తరంగాలు గాలిలో కలిసి ధ్వని తరంగాలుగా ఏర్పడతాయని యుఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. అధిక ఫ్రీక్వెన్సీ కంపనాల కారణంగా భూమ్ శబ్దం వస్తుందని తెలిపింది. మరి ఈ శబ్దాలు భూకంపం వచ్చిన ప్రతిసారి వస్తాయా, లేక అప్పుడప్పుడు మాత్రమే వస్తాయా అంటే కొన్నిసార్లు కంపనాలు జరగకపోయినప్పటికీ ఈ భారీ శబ్దాలు వెలువడేందుకు అవకాశం ఉంది. భూమి ఉపరితలం నుంచి 70 కిలోమీటర్ల లోతులో ఉండే షాలో ఫోకస్ ఎర్త్క్వేక్గా పరిగణిస్తారు. భూకంప కేంద్రం లోతు ఎంత తక్కువగా ఉంటే అంత ఎక్కువగా శబ్దాలు వినిపిస్తాయి. సోమవారం ఢిల్లీ, బీహార్లో వచ్చిన ప్రకంపనల్లో భూకంప కేంద్రాలు 5 కిలోమీటర్ల నుంచి 10 కిలోమీటర్ల లోతులోనే ఉన్నాయి. అందుకే ఈ భూమ్ శబ్దాలు వచ్చాయని అధికారులు చెబుతున్నమాట. భారతదేశంలో సంభవించిన భూకంపాల ఆధారంగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ భారతదేశంలోని ప్రాంతాలను 4 భూకంప మండలాలుగా వర్గీకరించింది. అవి జోన్లు 2, 3, 4 మరియు 5. వీటిలో భూకంప ప్రభావం ఎక్కువగా ఉండే మండలం 5 జోన్ మరియు అతి తక్కువ క్రియాశీల ప్రాంతం మండలం 2. మండలం 2 అనేది 4.9 కన్నా తక్కువ తీవ్రత ఉండే ప్రాంతం. దేశ భూభాగంలో ఇది 40.93%. కర్ణాటక పీఠభూమి, ద్వీపకల్ప ప్రాంతాలు ఇందులో ఉన్నాయి. 3వ మండలం 5 నుంచి 5.9 తీవ్రతను కలిగి ఉంటుంది. ఇది దేశ విస్తీర్ణంలో 30.79%. పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిస్సా, తమిళనాడు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలతో పాటు కేరళ, గోవా, లక్షద్వీప్ ప్రాంతాలు కూడా ఇందులో ఉన్నాయనుకోండి. ఇక భూకంప మండలం 4లో అధిక స్థాయి భూకంపాలు అంటే 6 నుంచి 6.9 వస్తాయి. మన దేశంలో 17.49% భూభాగం ఇటువంటిదే. ఇందులో జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, సిక్కిం, ఉత్తరప్రదేశ్లోని ఉత్తర ప్రాంతాలు, బీహార్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర పశ్చిమ తీరం, రాజస్థాన్లు ఉంటాయి. మండలం 5లో 7 కన్నా ఎక్కువ తీవ్రమైన భూకంపాలు సంభవిస్తాయి. 10.79% భూభాగంలో ఇలాంటివి చోటు చేసుకునే ప్రమాదం ఉంది. దీని పరిధిలో ఉత్తర బీహార్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్లోని రాన్ ఆఫ్ కచ్, అండమాన్ నికోబార్ దీవులున్నాయి. ఇది క్లుప్తంగా మన దేశంలో ఏ ప్రాంతంలో భూకంపాలు ఏ స్థాయిలో సంభవిస్తాయో వివరించే డేటా. ఇక భూకంపాల గురించి మరింతగా తెలుసుకోవాలంటే సహజంగా శక్తి విడుదలైనప్పుడు భూమి కంపిస్తుంది. ఆ సమయంలో భూకంప కేంద్రం నుంచి అన్ని దిశల్లోనూ తరంగాలు ప్రయాణిస్తాయి.
భూఫలకాలు మానవ స్పర్శకు తెలియని స్థాయిలో నిరంతరం కదులుతూనే ఉంటాయి. అయితే ఆ సమయంలో భూ పొరలు బలహీనంగా ఉన్న చోట్ల ఒక్కోసారి కంపనాలు సంభవిస్తాయి. భూఫలకాల అంచుల చుట్టూ తరచూ భూకంపాలు చోటు చేసుకుంటాయి. ఉదాహరణకు భారతదేశ భూఫలక ఉత్తర దిశగా ఈశాన్యం వైపు కదులుతూ ఉంటుంది. ఈ ఫలక సంవత్సరానికి 5 సెంటీమీటర్ల చొప్పున కదులుతూ ఉంటుంది. భారతదేశానికి పైభాగంలో ఉన్న యురేషియన్ భూఫలక ఉత్తర దిశగా ఏడాదికి 2 సెంటీమీటర్ల చొప్పున కదులుతూ ఉంటుంది. ఈ రెండు ఫలకల కదలికల్లో తేడాలు ఉండటం వల్ల భారత భూఫలక యురేషియన్ ఫలకను ఢీకొడుతుంది. అందుకే హిమాలయాల ప్రాంతాల్లో తీవ్ర భూకంపాలు వస్తున్నాయి. ఇక తాజాగా భూకంపం వచ్చిన ఢిల్లీలో మళ్లీ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ సూచించారు. భద్రతా చర్యలు పాటించాలని కోరారు. భూ విజ్ఞాన శాఖ మంత్రి జితేంద్ర సింగ్ ఎక్స్ వేదికగా ప్రజలను అప్రమత్తం కూడా చేశారు. జాగ్రత్తలు పాటిస్తూ సంసిద్ధంగా ఉండాలని కోరారు. ఎప్పటికప్పుడు వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఇక తాజాగా భూకంపం సంభవించిన ఢిల్లీ సిస్మిక్ జోన్ 4లో ఉంది. ఇది ఇవాల్టి ఇన్సైట్ కార్యక్రమం. కీప్ వాచింగ్ 4 సైడ్స్ టీవీ.